ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుతో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి ఆదేశానుసారం మండల పార్టీ అధ్యక్షులు శ్రీహరి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలో అంబరానంటిన కాంగ్రెస్ పార్టీ సంబరాలు. జూబ్లీ హిల్స్ విజయాన్ని ఆస్వాదిస్తూ అడ్డాకుల మండల కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో అడ్డాకుల మండలానికి చెందిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపుతో యూసుఫ్గూడ చెక్ పోస్ట్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అంబరాన్నంటిన సంబరాలు. ముఖ్యంగా జూబ్లీ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములందరికీ పాదాభివందనములు. ప్రతి డివిజన్ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ మా నవీన్ యాదవ్ గురించి తెలియజేయడం విధంగా అతన్ని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళకు చాలా చాలా ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి కార్యక్రమం చూసి మరి రేవంత్ రెడ్డి గారి ఎంతోమంది అడ్డొచ్చినా అతనికి టికెట్ ఇవ్వడం జరిగింది. అంతమందిలో ఒక నవయువకుడు అతనికి చేదోడు వాదోడుగా కుడిభుజంగా ఉంటాడని రేవంత్ రెడ్డి గారు ఎన్నో మీటింగ్లలో చెప్పడం జరిగింది. అలాగే ప్రజలు కూడా మంచిగా మెజార్టీతో నవీన్ యాదవ్ గారిని గెలిపించారు. అలాగే మేము కూడా ప్రతి ఒక్క డివిజన్లో ఏ కార్యకర్తలకైనా అన్యాయం జరగకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతూ నవీన్ యాదవ్ పనులు చేయించుకుంటూ పోతాము. అలాగే మీ మీడియా వాళ్ళు కూడా ఎంతో సహకరించారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎంతో సహకరించారు. ప్రజలు కూడా రౌడీ అన్నందుకు ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పారు. కేటీఆర్కు ఎంతమంది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతమంది వచ్చి బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి, చాంకూర మల్లారెడ్డి, రాజారెడ్డి, సుధీర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అంత రెడ్డిలు ఒక బీసీ బిడ్డ మీద ఇంత పొద్దున వచ్చి ఇక్కడనే లాడ్జింగ్లు తీసుకొని రూమ్లో వండుకున్నా కూడా వాళ్ళకి తగిన బుద్ధి ఈరోజు చెప్పారు. ఇంకా 25 నుంచి 30 వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఇప్పటికి 5వ రౌండ్కే 15,000 మెజార్టీ వచ్చింది. అందుకే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బీసీల పార్టీ మా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు బీసీ అన్న నినాదానికి కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకి టికెట్ ఇచ్చిండు. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బీసీలందరూ కూడా గ్రహించి ఇకనైనా వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో బీసీలు అధిక సంఖ్యలో బీసీలని గెలిపించుకోవాలి. ఈ యొక్క అధిక దొరల పార్టీని అణచివేయాలి. దొరల గడిని పడగొట్టాం ఈరోజు. దయచేసి మీరు ఓటు వేసినందుకు మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. కామారెడ్డి జిల్లా యల్లారెడ్డి మండల కేంద్రంలో ఇటీవల జరిగిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు ఘన విజయం సాధించిన సందర్భంగా
ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయోత్సవాన్ని నిర్వహించారు. ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు మరియు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పటాకులు మోగిస్తూ ఉత్సాహభరితంగా ఈ విజయాన్ని జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్ మోహన్ అన్న గారు ఈరోజు సంతోషం వ్యక్తపరుస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు సంతోషంతో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ప్రజలలో ఉన్నదని చెప్పేసి ఇంకా అందరూ కూడా తెలుసు. ఎందుకంటే ప్రజల పార్టీ, ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు ఈరోజు చూపించిన నమ్మకం. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు తెలంగాణలో మంచి ప్రజా ప్రభుత్వం అనిపించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నిక చూస్తే అక్కడ మనం ఎంతో మంది ఏం చేసిరు, మందుకు దానికి దీనికి లోపలిచి ఏదో చేద్దామనుకున్నా కానీ ప్రజలు ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేసి గెలిపించి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి ఎప్పుడు వచ్చినా ప్రజాప్రభుత్వమే మా ప్రభుత్వం అని చెప్పేసి గెలిపించుకుంటామని చెప్పేసి ఈరోజు వాళ్ళు తీర్పునియడం జరిగింది. ఆ తీర్పును కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా స్వాగతిస్తుందని చెప్పేసి ఈరోజు ఎల్లారెడ్డి శాఖ తరఫున మేము అందరం కూడా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, నవీనన్న గెలుపు, నవీనన్న గెలుపు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామంలో కోటి దీపోత్సవం మరియు సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో నిర్వహించడమైనది. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరియు కార్యక్రమాన్ని నిర్వహించిన ఆచార్యులు గుంటూరు పద్మనాభాచార్యులు, బొర్రా వాసుదేవాచార్యులు, రొంపిచర్ల నరసింహమూర్తి పాల్గొనడం జరిగింది.
ఖానాపూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ భూమి పూజ చేశారు. అనంతరం నిర్మాణ స్థలాన్ని పరిశీలించి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు సేవలందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, తహసీల్దార్ సుజాత, ఈపీఆర్ చందు జాదవ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలోని నిర్మల్ జిల్లా పరిధికి సంబంధించిన కడెం, ఖానాపూర్, ఎంబీ, దస్తరాబాద్ మండలాలకు సంబంధించిన జిల్లా స్థాయి అదేవిధంగా మండల స్థాయి అధికారులతో పాటు మరి జిల్లా కలెక్టర్ గారు, మిగతా జేసీ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు అందరితోటి అభివృద్ధి మీద రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. అందులో పిఆర్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, మిగతా అన్ని డిపార్ట్మెంట్లని పైన రివ్యూ మీటింగ్ పెట్టడం అనేది జరిగింది. మరి అధికారులందరూ కూడా కలెక్టర్ మేడం గారు కావచ్చు, అది నేను కావచ్చు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. గతంలో ఏవైతే శాంక్షన్ అయిన రోడ్లన్నీ కూడా ఇమీడియట్లీ పనులను స్టార్ట్ చేయాలి. అదేవిధంగా ఇంద్రమిల్లకు సంబంధించిన అంశం అయితేనేమి సుమారు 250 వరకు కూడా ఫారెస్ట్ సమస్యతో పెండింగ్లు ఉన్నాయి. దాన్ని కూడా ఇమీడియట్లీ క్లియరెన్స్ చేస్తూ వాటి పనులు కూడా పూర్తి చేయాలని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా మండలాలుగా ఇక్కడైతే అధికంగా శాంక్షన్ అయిన చోట నేను జనవరి వరకు టైం ఇచ్చాం. దగ్గర ప్రతి మండల కేంద్రంలో మండలాల్లో 200 కంటే తగ్గకుండా స్లాబ్లు పడాలి. అదేవిధంగా గృహప్రవేశాలు కూడా జరగాలని అందరికీ ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా అటవీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి దాన్ని కూడా వెంటనే మరి నెక్స్ట్ మీటింగ్ కల్లా దానికి సంబంధించి రిమార్క్స్ ఏంటిది కన్సల్ట్ ఏజెన్సీ కావచ్చు, దాంతోపాటు ఫారెస్ట్ కావచ్చు, పూర్తి స్థాయిలో నివేదికలతో పాటు రావాలని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంద్రమిల్లకు సంబంధించిన అంశం గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అటవీ శాఖ మంత్రి పీసీఎఫ్ అందరితో కూడా త్వరలోనే హైదరాబాద్ కేంద్రంగా సమావేశపడి మరి నియోజకవర్గం ఈ ప్రాంతమే కాకుండా మేము అక్కడ తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలయాస్కారం ఉంటుంది ఇంద్రమిల్లకు సంబంధించి. కాబట్టి ఆ విషయంలో కూడా చాలా స్పష్టంగా సుదీర్ఘంగా డిస్కస్ చేయడం అనేది జరిగింది. కాబట్టి మీడియా మిత్రులు కోరుకునేది ఏంటంటే ఇక్కడ ఈ ప్రెమిసెస్లో ఇంకేదేమన్నా అన్నీ కూడా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో కూడా సీసీ రోడ్ అని కూడా పెండింగ్లు ఉన్నాయి, అవన్నీ కూడా స్టార్ట్ చేయాలని చెప్పినాం. దాంతోపాటు రోడ్ వెండనింగ్ కూడా ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయాలని కూడా మాట్లాడడం జరిగింది. గతంలో కోడ్వారా కావచ్చు దానికి సంబంధించిన అంశం కూడా మాట్లాడడం జరిగింది. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో మొన్న కలెక్టర్ గారిని కలిసారు. అదేవిధంగా ఈరోజు ఆ అంశం కూడా తీసుకొచ్చాం. చాలామందికి గతంలో ఇష్టారీతిన అలకేట్ చేయడం అనేది జరిగింది. ఆ విషయంలో ఎంఆర్ ద్వారా ఎంక్వైరీ అంతా కూడా పెట్టించడం అనేది జరిగింది. అది ఎంక్వైరీ కూడా అయిపోయింది. త్వరలోనే ఎవరైతే అన్ఎలిజిబుల్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసేసి ఎవరైతే అసలైన ఎలిజిబుల్ గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇంద్రమిల్లు ఇంకా చాలామంది రానట్టు వాళ్ళకు కూడా మనం నెక్స్ట్ ఫేజ్ ఏదైతే స్టార్ట్ అయితే వాళ్ళందరూ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకునేది ఒకటి, అధికారులందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తారు. మీ యొక్క సహాయ సహకారాలు కూడా ఉండాలి. అదేవిధంగా కాంట్రాక్టర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ అగ్రిమెంట్ టైం ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ టైం దాటకంటే ముందు పనులు స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ టెండర్లు వేసి సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉండమంటే మాత్రం అది కుదరదు. క్షేత్రస్థాయిలో ఉండే అధికారులు కూడా ఫీల్డ్ లెవెల్లో పోయి పనిచేయాలి. హౌసింగ్ సంబంధించిన వాళ్ళు దాంట్లో ఎంపీడీఓలు కావచ్చు, దాంతోపాటు పంచాయతీ కావచ్చు, హౌసింగ్ ఏలు కావచ్చు, హౌసింగ్ ఫీడ్ కావచ్చు, డీలు కావచ్చు. ఇది ఓవరాల్గా అందరూ కూడా పర్యవేక్షణ చేయాలి. ఎంఆర్ కూడా వారికి సంబంధించిన ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో వాళ్ళు కూడా ల్యాండ్ అలొకేషన్ సంబంధించిన అంశాలు కావచ్చు ఏవైనా సరే పూర్తి స్థాయి చేయాలని కూడా ఈ రోజు మాట్లాడడం జరిగింది. జీపీఓస్ కలిపి 25 స్టాఫ్. ఇక్కడ ఆపరేటర్లు ఇంజనీరింగ్ పర్సన్ ఎక్కడ ఉన్నారు? ఇది తీసేయకుండా ఉంచుతారు కదా, సో ఇది తహసీల్దార్ ఉండొచ్చు. ఇది మొత్తం తీసేస్తారు. ఇది కొత్త కట్టింది సార్, మొన్న రీసెంట్లీ 2 ఇయర్స్ కూర్చోపెట్టాలి. మళ్ళీ ఇది ఒకటి అది ఒకటి చేయకండి, సింగలే అది చూడండి, యాక్సెస్ చూడండి. మీ డిజైన్ లొకేషన్, ఏరియా, వాస్తు 3 ఇంపార్టెంట్. వాస్తు కూడా
అట్లాగే వస్తుంది ఈ ఫేసింగ్ ఇది కూడా యూజ్ అవుతుంది. అంటే ఇంజనీరింగ్ వాళ్ళు న్యూ డిజైన్ ఎట్లా పెడతారు దీన్ని బట్టి ఉంటుంది. అది ప్లాన్ ఎలా ఫ్యూచర్ లో తర్వాత ఇది కొద్దిగా రిమూవ్ చేసిస్తే ఇది రిమూవ్ చేసి స్టార్ట్ చేస్తారు. మ్యాక్సివిజన్ కంటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మయోపియా అవగాహన నడక పిల్లలలో వేగంగా పెరుగుతున్న మయోపియాపై అవగాహన కల్పించేందుకు కాకినాడ మ్యాక్సివిజన్ కంటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మయోపియా అవగాహన నడక నిర్వహించారు. పిల్లలు ఎక్కువ సమయం మొబైల్ స్క్రీన్ ముందు గడపడం వల్ల బహిరంగ ఆటలు తగ్గిపోవడం వల్ల మయోపియా కేసులు పెరుగుతున్నాయని కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు. శ్రీ విఠలేశ్వర ఆలయం కుబీర్ గ్రామంలో మంగళవారం రోజున జాతరలో భాగంగా వచ్చే పలు రకాల దుకాణ సముదాయాలకు సంబంధించి ఈరోజు ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ పెంటాజీ, ఉపాధ్యక్షులు సూది రాజన్న మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించగా పలు దుకాణ సముదాయాలకు సంబంధించి 73,000 రూపాయలకు అగ్గు గంగాధర్ గారు దక్కించుకోగా సయ్యద్ ఇర్ఫాన్ హెంగోలి ఉయ్యాలలకు సంబంధించి 61,000 రూపాయలకు దక్కించుకున్నారు. వీరికి ఆలయ కమిటీ మరియు గ్రామస్తులు డాక్టర్ సాపా పండరి, సూది గంగాధర్, రావుల చంటి, టోకల రాజు, షేక్ అతిక్, అహ్మద్ మోసిన్, బాల పోతన్న, శివుని పోతన్న పలువురు వేలంపాటలు దక్కించుకున్న వారికి
శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. మందిరం గ్రామంలోని కాళ్ళ సప్తమి వేడుకలలో భాగంగా ఈరోజు మందిరం కమిటీ చైర్మన్ డాక్టర్ పెంటాజీ గారు మరియు కమిటీ సభ్యులు అదేవిధంగా సమస్త కుబేర్ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మంగళవారం జరగబోయేటటువంటి ఊరగుడుపుకు పలు దుకాణ సముదాయాలను వెలువడడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క దుకాణాలకు సంబంధించి ఈరోజు వేలం పాట అనేటటువంటిది జరపడం జరిగింది. ఈ వేలం పాటలలో ఉత్సాహంగా యువకులు మరియు అదేవిధంగా పెద్దలు పాల్గొనడం జరిగింది. దీంట్లో పలు దుకాణ సముదాయాలకు సంబంధించి 73,000 రూపాయలకు అక్కు గంగాధర్ రాజురా గారు దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా 61,000 రూపాయలకు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏవైతే ఉయ్యాలలు, జంపింగ్ గుర్రాలు అనేటువంటి ఉన్నాయో దానిని సయ్యద్ ఇర్ఫాన్ అనేటటువంటి ఇంగోలి గారు దక్కించుకోవడం జరిగింది. వీరికి ఆలయ కమిటీ సభ్యులు, చైర్మన్ గారు, సమస్త కుబేర్ గ్రామ ప్రజలు శాలువాతో సన్మానించి మరి వీరి యొక్క డబ్బులను వెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ముందు కూడా ఎక్కువ డబ్బుల మీద రావాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరింత మంది ఉత్సాహంగా ముందు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మనం ఇంకో 4 రూపాయలు ఎక్కువ వచ్చినట్లయితే ఆలయ అభివృద్ధికి తోడ్పడతారనేటువంటి ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విజేతలుగా నిలిచినటువంటి వారికి కంగ్రాట్స్ తెలియజేస్తూ మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ ద్వారా సమస్త కుబేర్ గ్రామ ప్రజల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శ్రీమతి స్నేహ సినీ నటి వారు కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజ, ఆంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. శ్రీ అజయ్ కుమార్ వేములపాటి చైర్మన్ ఏపీ టిడ్కో వారు కుటుంబ సమేతంగా ఈరోజు శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజలు, ఆంతరాలయం దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సదరు కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో బండారి నిర్మల భాస్కర్ గౌడ్ గారి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తుందని, ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పేరిట ప్రతి లబ్ధిదారుడికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నామని చెప్పారు.